శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 7వ శ్లోకం. అమ్మను గూర్చి శంకర భగవత్పాదుల వారు చెప్పిన స్థూల రూప వర్ణనను ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మనం నిత్యం చూసేటటువంటి చిత్రపటంలో కానీ దేవాలయాల్లో కానీ మనం చూసే అమ్మ యొక్క రూపాన్ని స్థూల రూపము అని చెప్పుకుంటాం. అటువంటి స్థూల రూపాన్ని అంటే శంకర భగవత్పాదుల ఎదురుగా అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏ రూపాల్లో అయితే అమ్మవారిని చూశారో ఆ రూపాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఇప్పుడు శ్లోకం చదువుకుందాం. క్వణత్కాంచీ దామా కరికలభ కుంభస్తనభరా పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరదలైః పురస్తాదాస్తామ్నః పురమధితురాహో పురుషిక క్వణత్కాంచీ దామా కరికలభ కుంభస్తనభరా పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తామ్నా పురమధితు రాహో పురుషిక. ఇప్పుడు నేర్చుకునే వారి కోసాన్ని ఒక్కసారి విడిచడం. క్వణత్కాంచీ దామా కరికలభ కుంభస్తనభరా పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్ర వదన ధను బాణాన్ పాశం శృణిం అపి దధానా కరతలైః పురస్తాత్ ఆస్తాం నః పురమధితురాహో పురుషిక. ఇప్పుడు అమ్మవారి యొక్క వర్ణనను ఒక్కసారి చూద్దాం. క్వణత్కాంచీధామ అమ్మవారి యొక్క నడుమున అంటే కటి ప్రదేశమున చిరుమువ్వల సవ్వడితో శబ్దము చేస్తూ అలంకరించబడినటువంటి చిరుమువ్వల సవ్వడి అయినటువంటి వడ్డాణము బంగారుపు మల్త్రాడుతో శ్రీదేవి అమ్మవారు ఒప్పుతో ఉన్నారు అని ఈ వాక్యానికి అర్థం. కరికలభ కుంభస్తనభరా అమ్మవారి యొక్క వక్షస్థలము అంటే హృదయస్థానము కన్నా పైన ఉన్నటువంటి స్థానము ఎలా ఉన్నది అంటే గొన్న ఏనుగు యొక్క కుంభస్థలము ఏ విధముగా ఉంటుందో అటువంటి స్తన్యములతో అమ్మవారు అలరారుతో అమ్మవారు ఈ స్తనముల యొక్క భారమచే క్రొద్దిగా ముందుకి వంగినట్టుగా ఒప్పి అతిశయించి ఉన్నారు అని చెప్పేసి ఈ వాక్యానికి అర్థము. కరికలభ కుంభస్తనభరా తరువాత మధ్యే పరీక్షీణ కవి సమయాల్లో నడుముని బాగా సన్నగా చెప్తారు. పైని వక్షస్థల హృదయ స్థానములు విశాలముగా ఉండటము, కింద మరి కటి ప్రదేశము విశాలముగా ఉండటము, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి నడుమును చాలా సన్నగా ఉన్నదా లేదా అన్నట్లుగా ఒకవేళ ఉన్నా కూడా ఒక చేతితో పట్టుకుంటే ఆ నడుము అంతా చేతిలో ఒప్పేలాగా ఉంటుంది అని చెప్పేసి కవులు సౌందర్యంగా వర్ణిస్తూ ఉంటారు స్త్రీలని. ఇక్కడ కూడా శంకర భగవత్పాదుల వారు అదే విధముగా చెబుతున్నారు. మధ్యే పరీక్షీణ కృషించిన సన్నని నడుము కలిగినటువంటి ఓ శ్రీదేవి మాత శ్రీమాత అని ఆయన వర్ణిస్తూ పరిణత శరశ్చంద్రవదన అమ్మవారి ముఖం ఎలా ఉంది అంటే శరత్కాలము పౌర్ణమి నాడు నిండు చంద్రుని బింబము వంటి బింబము కలిగి కాంతితో ప్రకాశిస్తూ విరాజిల్లుతూ ఉన్నటువంటి ఓ శ్రీదేవి మాత అని చెప్పడం జరుగుతోంది. కరితలైః
4 చేతులలో కూడా ధనుహు చెరుకు విల్లు, బాణాన్ పుష్ప బాణములు, పాసం బంగారు పాసము, శృణిమపి బంగారు అంకుశముతో, దధాన అలరారుతో ఉన్నది శ్రీదేవి. అటువంటి అమ్మవారిని ఇంకా అమ్మవారు శంకర భగవత్పాదుల వారికి ఎలా కనిపించింది అంటే పురరి పురాహో పురుషిక. ఆమెలో ఎటువంటి శంకర్ను చూశారంటేట త్రిపురాసురులను జయించినటువంటి ఆ త్రిపుర సుందరి పరమేశ్వరుని యొక్క అర్ధాంగి అయినటువంటి పరమేశ్వరుల్లో ఏ విధంగా అయితే కమిస్తోందో త్రిపురములను జయించిన శంకరులలో ఉన్నటువంటి పరమేశ్వరిని అయినటువంటి ఆ శ్రీదేవిని తిలకించారట శంకర భగవత్పాదులు. పురస్తాదాస్తాంనః మా ఎదుట అటువంటి దర్శనమిచ్చినటువంటి ఓ శ్రీదేవి నమః 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 అంటూ ఆయన ఈ శ్లోకాన్ని పూర్తి చేయటం జరిగింది. ఇక ఇందులో మరి విశేషంగా భావము వర్ణన ఉన్నది, అది చూద్దాం. శంకర భగవత్పాదుల వారి శ్రీదేవి యొక్క స్థూల రూపాన్ని వర్ణిస్తున్నారు. వారికైనా సరే స్థూల సూక్ష్మ కారణ శరీరములు అని చెప్పేసని 3 రకములైనటువంటి శరీరములు ఉంటాయి. ఈ స్థూల శరీరము అంటే మనం దేవాలయాల్లో గ్రామ దేవతల విగ్రహాలలో చూసేటువంటి విశాలమైనటువంటి విగ్రహాన్ని రూపాన్ని, మన పటములలో ఉండేటటువంటి రూపాన్ని ఇక్కడ స్థూల రూపము అని చెప్పుకుంటాం. మన యొక్క రూపమే స్థూల రూపము, మనది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రూపము. తర్వాత ఇది పంచభూతములో కలిసిన తర్వాత దీన్ని సూక్ష్మ రూపం చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత కారణ రూపాన్ని చేస్తారు. ఆ పైన భగవంతుని చేరుకుంటా అన్యమైనటువంటి రూపం, అద్భుతమైనటువంటి రూపముగా మారుతుంది అని మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఆ అమ్మవారిని స్థూల రూపంలో ఎలా చూశారో చెప్దాం. ముందు అమ్మవారి దర్శనం ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే అమ్మవారి నడుమన బంగారపు వడ్డాణము చిరుమువ్వలతోటి సవ్వడితోటి అతిశయిస్తూ ఉన్నది. అదే కాదండి, ఆ మధ్యలో మధ్య వయస్సు కలిగిన గొన్న ఏనుగు, అంటే 30 సంవత్సరములు ఏనుగు వయస్సు కలిగినప్పుడు దాన్ని గొన్న ఏనుగు అంటారటండి. దాని నూపురము విశాలముగా ఉంటుందట. అమ్మవారి యొక్క వక్షస్థలములు ఆ ఆకారమును పోలి ఉన్నాయి అని చెప్పేసని కవులు అందరినీ వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని కూడా శంకర భగవత్పాదుల వారు అటువంటి విశాలమైనటువంటి వక్షస్థలముతో అమ్మవారు కొద్దిగా వంగి ఉన్నారా. ఆ వంగటము కూడా ఏదో అంద వికారముగా కాదండి, అందము అతిశయించేలాగా వంగి ఉన్నారు అని చెప్పేసని చెప్పడం జరిగింది. అదే కాదు, అమ్మవారి ముఖం ఎలా కనిపించింది అంటే శరత్కాలములో పొన్నమ నాటి చంద్రుని యొక్క బింబము వంటి బింబముతో కలిగి శోభిస్తూ ముఖ శోభతో కలిగి ఉన్నదట. ఇక ఆ పైన అమ్మవారు చతుర్భుజి అమ్మవారు 4 భుజములలో ధనువు, బాణములు, పాశము, అంకుశము ధరించి కనిపించారట. అదే కాదు, అమ్మవారి స్థూల మొత్తం రూపం కనుక చూసినప్పుడైతే త్రిపురములను జయించినటువంటి పరమేశ్వరుడు అతిశయించి ఎలాగైతే కనిపిస్తున్నాడో గర్వంతో, అటువంటి ఆయన యొక్క రూపములో ఉన్నటువంటి అమ్మవారా ఆ పరమేశ్వరుని యొక్క అర్ధాంగిన పరమేశ్వరియా అన్నట్లుగా అమ్మవారు శంకరుల ఎట్ట దర్శనాచారు. అటువంటి శంకరులు ఏ అమ్మవారిని అయితే దర్శించారో అటువంటి అమ్మవారిని ఈ శ్లోకంలో ఎంతో సౌందర్యముతో అందముగా వర్ణించారని చెప్పుకుంటున్నాం. విశేషాంశములు లలితా సహస్రంలో కూడా 16వ శ్లోకంలో 38వ నామములో అమ్మవారి కటి ప్రదేశాన్ని అలంకరించబడినటువంటి ఈ బంగారపు వడ్డనము చిరుమువ్వల సవ్వడిని రత్న కింకిణిక రమ్య రసనాధామ పూజిత అని వర్ణించటం జరిగింది. అక్కడ కూడా రత్న కింకిణములతో పొడిగినటువంటి బంగారపు వడ్డాణాన్ని అమ్మవారు ధరించారు అని చెప్పబడింది. అదే కాకుండా ఇక్కడ మరి మనం ఏదైతే స్తనభారాన్ని వర్ణించామో అది కూడా స్తనభారదళం మధ్య పట్ట బంధవళిత్తయ. అమ్మవారి యొక్క హృదయ స్థానము విశాలముగా ఉండటం వల్ల
ఆ హృదయస్థానము ఉన్నటువంటి భాగము ఎదరికి వంగినట్లుగా ఉండటం వల్ల బొడ్డు పైన మన అందరికీ కూడా 3 త్రివళులు అంటామండి. 3 నామములు పెట్టినట్లుగా మన చర్మము ముడతలు పడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి చోటి ఇది పురుషులు లలాటములో 3 రేఖలుగా విభూతి ధరిస్తాము. కంఠము కింద త్రివళులు పడతాయి, అక్కడ కూడా విభూతిని ధరిస్తాము. అదే విధముగా నాభిస్థానము పైన ఏ స్థానములో అయితే 3 ముడతలుగా పడతాయో అక్కడే పరమేశ్వరుని యొక్క భస్మాన్ని కూడా మనం అలంకరణగా, ఆయనకి అలంకరణగా, మనకి కాదండి, ఆ విధంగా దాన్ని ధరించటము మనం జరుగుతూ ఉంటుంది. అంచేతే ఈ 3 ముడతల్ని కూడా చాలా అందముగా వర్ణించారు అని చెప్పేసి. అమ్మవారి చేతిలో ఉన్నటువంటి మరొక ఇప్పుడు ధనువును, పాశమును, అంకుశమును, పుష్పబాణములను గురించి అమ్మవారిలో ఎంతో శోభాయమానముగా అలంకరించబడి శోభిల్లుతోంది అని చెబుతున్నారు. కానీ ఇక్కడ శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి విశేషము అదే కాకుండా ఎందరో విమర్శకులు కూడా దీంట్లో మనలో కూడా ఇవి ఏ విధంగా ఉన్నాయో చెబుతున్నారు. ధనువు మనోరూపేషు కోదండ పంచతన్మాత సాయక నిజారుణ ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. లలితా సహస్రంలో మనం చెప్పుకుంటున్నామండి అమ్మవారి యొక్క చెరకు విల్లును బాణాలను ఎలాగటండి, మనస్సే మనలో ఉన్నటువంటి మన మనస్సే చెరుకు విల్లుటండి. మన శరీరములో మనం ఏవైతే పంచభూతములు అనుకుంటున్నామో ఆ పంచభూతములకు సంబంధించినటువంటి పంచ తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఉన్నాయో అవి వాటిని బాణములుగా చేసుకొని రాగస్వరూప పాషాఢ్య మనోరూపేషు కోదండ పంచతన్మాత సాయక అని మనం చెప్పుకుంటున్నాం లలితాసంలో. అనురాగము అనేటటువంటి పాశముతో ప్రేమను తొలగించుకోవాలిట. క్రోధాకారాంకుశోజ్వల కోపము అనేటటువంటి అంకుశముతోటి మన శరీరములో ఉన్నటువంటి క్రోధాన్ని జయించాలిట. ఈ పంచ తన్మాత్రలతోటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనే పేరుతో మనని పట్టుక పీడిస్తున్నటువంటి వీటిని ఈ బాణములతోటి మనము కూడా మన హృదయం, మన మనస్సు అనే ధనువు ద్వారా మన శరీరాన్ని జయించి ఈ శరీరమును భగవదర్పితము చేసి నీవు ఏదైతే చేస్తున్నావో నీ సహస్రారంలో ఉన్నటువంటి అమ్మవారిని నీవు చేరుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జీవుల మనస్సే ధనువు, మనలో ఉన్న పంచతన్మాత్రలే బాణములు. పాశముతో అనురాగమును జయించాలి, అంకుశముతో క్రోధాధికారాది షడ్వర్గాలు హరిషడ్వర్గాలను కామ, క్రోధ, లోభ, మదమదాలను జయించాలి అని చెప్పేసని ఈ శ్లోకము ద్వారా శంకర భగవత్పాదుల వారు ఆయన ఏ సాధన ద్వారా అయితే తన మనస్సు అనే బాణము ద్వారా పంచతన్మాత్రలు అనే పువ్వుల బాణముల ద్వారా రాగము ద్వారా పాశము, క్రోశము అనే వాటి ద్వారా ఆయన ఎలా జయించారు మన్ని కూడా ఆ విధంగానే జయించమని మనకి చక్కటి సందేశము ఈ శ్లోకం ద్వారా ఇవ్వటం జరుగుతోంది. అదే కాదండి, ఇంకా చాలా విశేషాలు చెప్పాడు ఈ శ్లోకంలో, చెప్పుకుందామండి ఇప్పుడు. ఇక ఈ శ్లోకములో ఆఖరి పాదములో ఒక విశేషాంశము చెప్పారు. పురమది తురాహో పురుషిక అని చెప్పేసని, అంటే త్రిపురములను జయించినటువంటి పరమేశ్వరునికి ఆ శక్తి అమ్మ ద్వారా వచ్చినది. ఆ పరమేశ్వరుల్లో శంకర భగవత్పాదుల వారు పరమేశ్వరిని చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అంటే పరమేశ్వరుడికి ఆ శక్తి అమ్మవారి ఇచ్చారు కాదు. అదే కాదండి, ఇక్కడ త్రిపురములు అని ఎందుకు ప్రస్తావన చేశారో కూడా మనం చూద్దామండి. తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని కార్తికేయుడు సంహరించాడు. ఆ త్రిపురాసురునికి 3 కుమారులు, విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. వీరు 3 కూడా బ్రహ్మ కోసాన్ని తపస్సు చేశారు, దేవతలను జయించాలి అని. బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. మరణము లేకుండా వరాన్ని ప్రసాదించమన్నారు. మరణము లేకుండా వరము ప్రసాదించడం అసాధ్యమని బ్రహ్మగారు చెప్పగా మరొక వరాన్ని కోరుకోమన్నప్పుడు వారు 3 కూడా వారికి 3 పురములను కోరారు.
అది స్వర్ణపురము, రజితపురము, లోహపురము అనేటువంటి 3 పురాలను బ్రహ్మ నుండి కోరారు. ఆ 3 పురములు ఒక చోట చేరినప్పుడు మాత్రమే, అది కూడా పరమేశ్వరుడు మాత్రమే ఒక బాణంతో మాత్రమే వాటిని నాశనము చేయగలడు. అటువంటి స్థితి రాకుండా ఉండటానికి బ్రహ్మగారు వారికి ఒక ఉపాయం ఇచ్చారు. ముగ్గురిని 3 లోకములలో నివాసము ఉండేలాగా పురమాయించారు. ఆ విధముగా దేవశిల్పి అయినటువంటి మయుడు వారి ముగ్గురికి కూడా బ్రహ్మవర ప్రకారము 3 పురాలను, స్వర్ణపురము, రజితపురము, లోహపురాలను నిర్మించి ఇచ్చారు. వాడు 3 లోకాల్లో ఉంటున్నారు. వారు ఎక్కడికి వెడితే ఆ పురములు అక్కడికి వెడతాయి. ఆ విధముగా ఋషులను, దేవతలను, మానవులను, అడవులను అన్నింటినీ వాడు హింసిస్తూ వస్తూ ఉన్నారు. ఈ బాధలు పడలేనటువంటి వారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. వారు అందరూ శివుని వద్దకు వెళ్ళారు. ఆ పరమేశ్వరుడు వారికి ఇచ్చారు. వారి ముగ్గురిని ఒక చోటకి వచ్చే విధానాన్ని మీరు చూడండి, వారిని ముగ్గురిని ఒకే బాణంతో నేను నిర్మూలిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ 3 వ్యక్తులు 3 పురములు ఏమీ కాదండి. ఇవి మన శరీరములో మనతో ఉన్నటువంటి స్థూలమైనటువంటి సత్వరజస్తమో గుణాలండి. ఇవి మనిషి ఏ విధం దేనితో పతనం అవుతాడంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ 3 గుణములే ఈ 3 పురములునండి. అంటే ఈ 3ంటిని నువ్వు జయిస్తే ఈ ముగ్గురు నివాసము ఉన్నటువంటి సత్వము, రజము, లోహము నివాసము ఉన్నటువంటి నీ శరీరము అనేటువంటి ఈ పురము నశిస్తుంది. ఈ నశించినప్పుడు నువ్వు ఎక్కడ చేరుకోగలుగుతావు అంటే సహస్రారములో ఉన్నటువంటి అమృతమూర్తి అయినటువంటి ఆ అమ్మ దగ్గరికి నువ్వు చేరగలుగుతావు. 4వదైనటువంటి స్థానము సత్వరజస్తమో గుణాలకి అతీతముగా 4వది ఉన్నది. ఏ స్వభావము లేనటువంటిది. సత్వము అంటే ఒక రకము, తమో గుణము అంటే ఒకటి, రజోగుణము అంటే ఒకటి. వీటి 3ంటికి కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అతీతులు కాకుండా కాలాన్ని గడుపుతున్నారు. అటువంటి ఈ 3ంటిని జయించినప్పుడే నీవు మనస్సును జయించగలుగుతావు. ఈ మనస్సును జయించినప్పుడే నీ బుద్ధిని జయించగలుగుతావు. నీ బుద్ధిని జయించినప్పుడే నీలో ఉన్నటువంటి పంచభూతములను, పంచ తన్మాత్రల ద్వారా నువ్వు జయించగలుగుతావు. అప్పుడే నువ్వు భగవంతుని చేరుకోగలుగుతావు అని చెప్పేసని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకము ద్వారా మనకి చాలా విశేషమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ స్థూల శరీరం గురించి 7వ శ్లోకంలో చెప్పుకున్నాము. 8లో సూక్ష్మ శరీరము, 9లో మరి మరొక శరీరమైనటువంటి శరీరాలను గురించి, అమ్మవారిని గురించి శంకర భగవత్పాదుల వారు వర్ణన చేస్తూ ఉన్నారు. అటు ఏ శంకర భగవత్పాదుల వారు ఏ అమ్మని ఏ వరమైతే కోరారో అదే వరాన్ని మనకు కూడా ప్రసాదించమని ఆ అమ్మని శ్రీదేవిని ప్రార్థిస్తూ మరి ఈ రోజున మంగళాశాసనం చేసుకుందాం. స్వస్తి.